విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాడ అంగన్వాడీ 2 కేంద్రంలో లబ్ధిదారుల పోషక విలువల గల ఆహారం తీసుకోవాలని జాయింట్ డైరెక్టర్ మనోరంజని కోరారు. శనివారం బొండపల్లి మండలంలోని గోట్లం అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వక్షోత్సవ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. చిరుధాన్యాలు, ఆకుకూరలు రోజు తీసుకునే ఆహారంలో తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రక్తహీనత గల గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలన్నారు. పిడి శాంతి కుమారి, అంగన్వాడీ సూపర్వైజర్ జానకి, సర్పంచ్ ఆదిలక్ష్మి, వైసీపీ నేతలు తులసి, రమణ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఏమి అంటే అన్నం అయితే దాని పేస్ట్ అన్నం చిమిడిపోతుంది, పేస్ట్ లాగా అయిపోతుంది అని భయం ఉంటే ఒక గంట ముందు బియ్యం నానబెడితే అన్నం చిమడకుండా పొడి పొడిగా ఉంటుంది. అత్యవసరైన ఓకే, మేము పుట్టినప్పటి నుండి అత్యవసరైన వండే విధానంలో ఉంటుంది. ఓకే, గంజి వార్చడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే పరిగెట్టుకొని గవర్నమెంట్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన ఆరోగ్యం కోసం B12 అనేది కలుపుతుందో బియ్యంలో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ విటమిన్స్ అన్ని కూడా ఏముంటాయి, గంజి అవ్వదు. ఓకే, గంజి వంచడం మానలేకపోతే గంజి కింద వంచకుండా మంచి గిన్నెలో వంపుకొని ఉప్పు కలుపుకొని గంజి తాగండి. ఈ వేసవకాలంలో చాలా మంచిది. అది అసలు వండర్ఫుల్ బి కాంప్లెక్స్ అన్నమాట. బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని గంజిలో ఉంటాయి. ఓకే, ఇన్ని ఉన్నాయి కదా. మరి ఇక్కడ ఉన్న గర్భవతులు అందరూ రాగి పిండి, మీకు ఇచ్చిన రాగి పిండి వాడారా లేదా చెప్పలేదు. మీరే ఇంట్లో కాదు, మీరే వాడారు. వెరీ గుడ్, ఐ లవ్ యూ. నువ్వేం వాడుతున్నావు? ఏది తింటావు? అంబలి, రోజు అంబలి కోరుకున్నట్లేదా? 2 days. మరి పిండి మిగిలిపోతుంది, అంబలి ఓన్లీ నువ్వేనా ఇంట్లో అందరు తాగుతారా? ఓకే, డైలీ ఎందుకు తీసుకోవట్లేదు? ఓకే, ఒకరోజు అంబలి తాగుతావు కదా, ఇంకో రోజు దోశ వేసేసుకో. రాగి పిండి 1 స్పూను, అందులో కొంచెం పెరుగు అది మజ్జిగ కలుపుకోవచ్చు. ఇంకా నీకు నచ్చితే పాలు కలుపుకోవచ్చు, కొంచెం బెల్లం వేసుకోవచ్చు. బెల్లం రొట్టె గట్టిగా కలిపితే ముద్దలాగా కట్టినా పెనం మీద ఇలా తట్టామనుకోండి, ఇలా చేస్తూనే మనం మినప రొట్టె చేసుకుంటాం. అలా ఇలా తడుతూ ఉంటే రాగి రొట్టె అయిపోతుంది. బెల్లం వేసుకుని స్వీట్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇంకో రోజు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, అన్నం మునగాకేసి చపాతీ పిండిలాగా చేసి పెనం మీద ఇలా తట్టేస్తే రొట్టె అయిపోతుంది. అవునా? నీళ్ళు కొంచెం ఎక్కువ కలుపుకుంటే దోశ అయిపోతుంది. మీరు ఇడ్లీ పిండి కలుపుతారు కదా, ఇడ్లీ చేసుకున్నామా, ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వ 2 గ్లాసులను 1 గ్లాస్ రాగి రవ్వ వేసేయాలి. రాగి రవ్వ జస్ట్ ఒక మిక్సీ చేసి ఒక పల్సులో రవ్వ అయిపోతాయి రాగులు అయితే. లేదు మనకి ఇప్పుడు బయట కూడా దొరుకుతాయి రాగి రవ్వ. ఓకే, దోశలన్నీ